ప్రజల తరపున ఈ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంతం తరపున నేను ఒక ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే ఆర్డిటి కోసం రోడ్డెక్కి ఉన్నారో గత 10 నెలలుగా మీరు కేసులు పెట్టి ఉన్నారు. అది చాలా తప్పుడు పద్ధతి. ఏదో ముగింపు శుభం పలిగింది కాబట్టి మీరు పెట్టిన 3 కేసులు, నా దృష్టిలో 3 కేసులు ఉన్నాయి. ఇంకా నాకు తెలియకుండా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు. నా దృష్టిలో 3 కేసులు ఉన్నాయి. అనంతపురం పట్టణంలో 256/2025 సెప్టెంబర్లో పెట్టి ఉన్నారు 15న. దాంట్లో చాలా మంది, దాదాపు ఒక 20 మంది మళ్ళీ అదర్స్ అని పెట్టి ఉన్నారు. దాంట్లో కేసుల్లో పెట్టి ఉన్నారు. ఆ కేసు ఎత్తేయాలని గట్టిగా కోరుతున్నాను. అలాగే కళ్యాణదుర్గం పట్టణంలో పెట్టిన పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి 2026లో పెట్టి ఉన్నారు. FIR నెంబర్ 48/54/2026. ఈ 3 కేసుల్ని తక్షణం ఎత్తివేయాలని కోరుతున్నా. దాంట్లో కూడా నేను ప్రధాన నిందితుడిని, మొదటి A1. అందువల్ల మేమేమి అన్యాయం చేయలేదు, ప్రజల కోసం చేసినాము. అందువల్ల మీరు నిజంగానే ఆర్డిటి మీద మీకు ప్రేమ అంటే నిజంగానే చిత్తశుద్ధి, అందరూ ఫోటోలు దిగినారు కదా, కనీసం ఈ కేసులను ఎత్తేయండి. ఎవరినేమి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయలేదు. మేము మా కుటుంబాలు వదులుకొని నేను 16 రోజుల పైన పాదయాత్ర చేశాను. ఎండల్లో అందరూ వచ్చి ఉన్నారు. అట్లాంటి దాన్ని మీరు చేయండి. ఒకవేళ చేయకపోతే నువ్వేం చేస్తావంటే, నేను మా నాయకుడిని ఆల్రెడీ టైం అడిగినాను, మా నాయకుడు ఎత్తేస్తాడు వచ్చిన తర్వాత. మీరు ఎత్తేయండి. ఎత్తేయమని నేను ఖచ్చితమైన డిమాండ్ చేస్తున్నాను. ఆర్డిటి తరఫున 3 కేసులని మళ్ళీ చెప్తున్నాను. FIR నెంబర్లో పోలీసుల దగ్గర గుర్తుండాలని 256/2025 అర్బన్ పోలీస్ స్టేషన్ అనంతపురం, కళ్యాణదుర్గంలో అర్బన్ పోలీస్ స్టేషన్లో 48/54 ఈ సంవత్సరాన్ని. దయచేసి ప్రభుత్వానికి ప్రతిపక్షం నుంచి నేను సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తీసేస్తే బాగుంటుంది అని. తీసేయమంటే ఆ రోజు సిద్ధపడిపోయినాం, బ్యాగులు సర్దుకొని జైళ్లకు అరెస్టులకు సిద్ధపడిపోయినాం. దాంట్లో ఇది భాగం అనుకుంటాం. కానీ ఇది పద్ధతి కాదు కదా, మీ ఇంటి పని కాదు, నా ఇంటి పని కాదు ఆర్డిటి అనేది. మీరు అందరూ సంబరాలు చేసుకున్నారు కదా, చేసుకోవాలనే తెచ్చుకుంటాం. ఇప్పుడు వర్షం రాకపోతే ఏం జరుగుతుంది? రకరకాల కొందరు బాపనాయన యాగాలు చేస్తాడు, ఇంకోటి ఎవరో కప్పలు తీసుకుని చేస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. మేము మాకు చేతనైన కాడికి మేము ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేసినాము. వర్షాలు వచ్చినాయి, ఆర్డిటి వచ్చింది, అమిత్ షాతో కూడా కలిసాము. మా ప్రయత్నం ఏం చేసాం, మా నాయకులు, మా పార్టీలో ఏ సమన్వయకర్త రాలేదో చెప్పండి ఆర్డిటి గురించి, అందరూ వచ్చి పాల్గొన్నారు. చాలా గొప్పగా ఉన్నారు. ఊరుకుంటూ కూడా కలిసిన మరుసటి రోజు వాళ్ళకి ఇంకా బాధ తెలుసు ఆ విషయాలు. అందువల్ల మీరు మిమ్మల్ని డిమాండ్ సగర్వంగా రెస్పెక్టబుల్లీ ఐఎమ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్ టు విత్డ్రా ఆల్ కేసెస్ అగైనెస్ట్ us. Thank you very much.